సువాసన రుచి గంధాలతో కూడుకున్న వృక్షము ఎముడి ఉంటుందో అలాగే సమస్త భిన్న భిన్నమైన స్వభావాలతో కూడుకున్న జగత్తంతా కూడా మన ప్రమేయాలు ఎవరెవరు ఏ రకంగా భావిస్తారో దాన్నంతా కూడా గుర్తు చేసి ఇవన్నీ కూడా ఈశ్వరంలోనే ఉంటాయి అని చెప్పారు. తర్వాత విషయం బుద్ధ్యాదయో నవగుణ నిత్య ఏవేశ్వరస్య చేత్ నిత్యేచ్ఛావాన్ జగత్సృష్టో ప్రవర్తేతే సర్వదా మృత్యుపరమాభావాత్ సంసారో నైవ నశ్యతి మోక్షోపదేశో వ్యర్థస్యాత్ ఆగమోపి నిరర్థకః. గురువుని శిష్యుడు అడుగుతున్నాడు, బుద్ధ్యాది నవగుణ 9 గుణాలు, బుద్ధి దగ్గర నుంచి 9 గుణాలు, 24 గుణాలలో 9 గుణాలు నిన్న మనం వివరించుకున్నాం. అవి నిత్యమైనవి గుణాలు, అవి ఈశ్వరుని ఎప్పుడు ఉంటాయి అని ఒకవేళ అంటే బుద్ధి దగ్గర నుంచి బుద్ధి సుఖ దుఃఖ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈశ్వరంలో ఉంటాయి అని ఒకవేళ అన్నట్టయితే నిత్యేచ్ఛావాన్ ఆయన ఇచ్చ కూడా నిత్యం ఉంటుంది, ఇంకా అది ఎప్పుడు పోయేది కాదు. ఆయన కోరిక ఈశ్వరుని యొక్క ఇచ్చ మనకు మాదో ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనట్టు ఆయనకు ఉండదు. ఎందుకు నిత్యేచ్ఛా సంపన్నుడు కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడైతే నిత్యేచ్ఛ ఉంటుందో జగత్ సృష్టో ప్రవర్తేతే సర్వదా, ఎప్పుడు ఆయన సృష్టి చేస్తూనే ఉండాలి ఇంకా. ఎందుకంటే ఎప్పుడు తన కోరిక సంపూర్తి అయ్యేది కాదు కాబట్టి ఎప్పుడు సృష్టి చేస్తూనే పోతూ ఉండాలి. ఒక దోషమైందా ప్రవృత్తి ఉపరమాభావాత్, ఆయన ఇంకెప్పుడు ప్రవృత్తి కలుగుతుంటుంది కాబట్టి ప్రవృత్తి అభావం వస్తే ప్రవృత్తి ఆగిపోతే కదా సంసార సృష్టి ఆగిపోయేది, మన కదా. మరి ఇది ఎప్పుడో నిత్యేచ్ఛ కలిగి ఉన్నవాడు, అంతేకాకుండా ప్రవృత్తి అది నివృత్తి కానందువల్ల సంసారం నైవ నశ్యతి, ఈ ప్రపంచం నశించే పనే లేదు, ఎప్పుడు సృష్టి చేస్తూనే ఉంటాడు, ఇంకా ప్రళయం అనేది జరగదు. మోక్షోపదేశం వ్యర్థ, ఇంకా మోక్షంకి సంబంధించిన సాధన వ్యర్థం అవుతాయా సార్థకం అవుతాయా? ఎప్పుడు సృష్టి జరుగుతూనే ఉంది, ఆ సృష్టిలో వస్తూనే ఉంటాడు, ఇంకా మోక్షోపదేశం ఎందుకు అక్కర్లేదు, కూడా వ్యర్థమైంది. ఆగమోపి నిరర్ధక, వేదవాక్యాలు కూడా నిరర్ధకమైపోతాయి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని ఈ విధంగా శిష్యుడు అడిగినట్టుగా మనం గ్రహించాలి. నిత్యేచ్ఛ కలిగిన వాడు కావాలా, నిత్యేచ్ఛ ఎప్పుడు అది ఆగేది కాదు, ఈశ్వరునిచ్ఛ నిత్యమైంది, అందువల్లనే సృష్టి ఎప్పుడో జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు నశించదు. ఇంకా మోక్షకు సంబంధించిన సాధన బోధించడం కూడా వ్యర్థమే. ఆ తర్వాత ఆగం అంటే వేదం కూడా వ్యర్థమే కదా అని ఒకవేళ అడిగినట్టయితే దానికి సిద్ధాంత రూపములు చెప్తున్నారు. తస్మాన్ మాయా విలాసోయం జగత్ కర్తృత్వమీషితు, జగత్తుని ఈశ్వరుని యొక్క ఇచ్చ నిత్యమైనప్పటికీ మాయా విలాసమే కానీ జగత్తును ఆయన సృష్టించడం లేదు. మాయా కల్పిత దేశ కాల కారణ అన్నాడు కదా లోకంలో, మాయా విలాసమే తప్ప ఆయన సృష్టి చేస్తే కదా ఎప్పుడు సృష్టి జరుగుతూనే ఉంటుంది, అది మాయా విలాసము. అందువల్ల మాయా విలాసంతో జరిగేది అది మాయామయమే, ఎప్పుడు ఉండేది కాదు. అంతేకాకుండా బంధమోక్షోపదేశాది వ్యవహారోపి మాయ, ఇది బంధము ఇది మోక్షము, అది కూడా మాయే. అసలు వాస్తవిక బంధం లేనే లేదు జీవుడికి, బంధం ఎప్పుడు లేదో మోక్షం కూడా లేదు, బంధం ఉన్నట్టుగా అనుకుంటున్నాడు మాయా ప్రభావం చేత. నిత్యశుద్ధ బుద్ధ ముక్తమైన ఆత్మకు బంధం ఉందా? బంధం ఉంది అనుకుంటున్నాడు. మోక్షం ఉందా? ఎప్పుడు బంధం లేదు అప్పుడు మోక్షం కూడా లేదు. బంధం ఉంటే కదా కట్టి వేస్తే కదా దాన్ని విప్పాలనుకుంటుంది, అదే ఉపమానం చెప్తారు, ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఒక చాకలి వాడు గాడిదలన్నిటినీ కూడా తీసుకుని వచ్చాడు, తాళ్ళతో కట్టి వేస్తా ఉంటే ఒక గాడిదకి తాడు తక్కువైంది, ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. ఓ సాధువు గారు ఉండి కట్టేసినట్టు నటించవయ్యా అవి ఆగిపోతుంది అన్నారు. అవేం చేశాడు, కాలు చుట్టూ కట్టేసినట్టు ఇలా 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 అన్నాడు. నన్ను కట్టేశాడు కదా అని అది అక్కడే అన్నిటిని ఇప్పారు, దాన్ని కట్టేయలేదు, వీడి దృష్టిలో కట్టేయలేదు కదా, కట్టేయలేదు కాబట్టి అదే పోతుందని కొడుతున్నాడు. నన్ను విప్పలేదు కదా నేను ఎట్లా పోవాలని అది అనుకుంటా బుద్ధిలేని గాడిద. అయ్యో పొమ్మంటే పోదని కొడతా ఉన్నాడు. ఆఖరికి మళ్ళీ అయ్యో నిన్న కట్టేసినట్టు నటించాం కదా, ఇప్పుడు ఇప్పినట్టు మళ్ళీ ఇట్టిట్ట తీస్తపోతుంటే అట్లా నటించాడు. గోకుడు బర్రన పారిపోయింది. అది ఇప్పుడు ఆ గాడిదను చాకలవాడు కట్టేశాడా అది ఇప్పేశాడా
అట్లాగే జీవుడికి బంధము మాయాస్మయమే, మోక్షం కూడా మాయామయమేను అని తీసుకొచ్చాడు. అందుకొరకు మోక్షోపదేశము ఇంకా వగరవ బంధము ఇవన్నీ కూడా మాయా విలాసమే తప్ప వాస్తవికము కాదు అని నిర్ధారణ చేసి చెప్పారు. ఎవరికి? శిష్యుడికి. సరే, ఆ తర్వాత మళ్ళీ ప్రశ్న వేస్తున్నారనుకోండి. సత్తా స్ఫురత్తా భావేషు కుతారత్య సంగతే బింబావిదర్పణన్యాయాదిత్తం పృచ్చన్ ప్రబోధ్యతే. శిష్యుడు అడుగుతున్నారనుకోండి. సత్తా స్ఫురత్త, సత్తా స్ఫురత్త. సత్తా అంటే ఏంటిది? ఉనికి. స్ఫురత్త అంటే ఏం చెప్పాము? ప్రకాశము. సత్తా అంటే ఏంటిది? ఉనికి. స్ఫురత్త అంటే ఏంటిది? ప్రకాశం. కుత ఆగత్య సంగతే. ఇవి రెండు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చి దానిలో కలిసిపోతాయి. ఏమో ప్రపంచంలో ఉనికి అనేది ప్రకాశముని. స్ఫురత్త అంటే ఏంటిది? ప్రకాశించడం, స్ఫురించడం. ఇవి రెండు దేని నుంచి వచ్చి దానిలో పరమాత్మ వస్తువులలో కలుస్తాయి. బింబాదిదర్పణ న్యాయాలు. బింబం ఉంది, దర్పణం ఉంది. దాని బింబదర్పణ న్యాయం ఏంటిది? బింబంలో ఎలాంటి స్వభావం ఉంటుందో, ఎలాంటి రూపం ఉంటుందో అలాగే ఇది గ్రహిస్తుంది, ఇంకో రకంగా గ్రహించదు. ఇత్తం పృచ్చన్ ప్రబోధ్యతే. ఈ విధంగా శిష్యుడు అడిగితే అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు బోధ చేస్తున్నాడు. దాన్ని మూడవ ఉల్లాసం ద్వారా ప్రారంభించే. యస్యైవ స్ఫురణం సదాత్మకం, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. సాక్షాత్తత్వమసీతి వేదవచసా బోధయత్యాసితాన్. యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. గురువుగారిని అడిగారు శిష్యుడు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే యస్యైవ స్ఫురణం సదాత్మకం. అనే శబ్దం ద్వారా ఏ తత్వం అయితే చెబుతున్నదో దాని యొక్క స్ఫురం, దాని యొక్క ఉనికి సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. లేనట్టుగా భాషిస్తూ ఉంటుంది, లేనట్టుగా గోచరిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎట్లాగైతే సత్తైవ యస్య స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థం భాసతే. అసత్కల్పం అంటే లేనిదాని మాదిరి. సత్ అంటే ఏంటిది? ఉనికి. అసత్ అంటే ఏంటిది? లేనిదాని మాదిరి భాసతే, ప్రకాశిస్తూ ఉంటుంది. లేనిదేంటిది? ఉన్నదే లేనట్టుగా గోచరిస్తూ ఉంటుంది. విషయాలలో ఉండే ప్రకాశము సత్తా చిదాత్మకు భిన్నంగా, చిదాత్మకు వ్యతిరేకమైన సత్తా అందులో లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే దానిలో ఉన్న సత్తా వేరు, వ్యావహారిక సత్తా మాత్రం. పరమాత్మలో ఉంది ఏం సత్తా? పరమార్థ సత్తా. విషయాల్లో ఉండే సత్తా ఏంటిది? వ్యావహారిక సత్తా. రజ్జు సర్పంలో ఉండేది ఏంటిది? ప్రాతిభాసిక సత్తా. ఇవన్నీ ఎన్నిసార్లు మన మనసు చాలా గొప్పది కాబట్టి అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటుంది. నైష్కర్మ సిద్ధిలో చెప్పుకున్న వ్యావహారిక సత్తా, పరమార్థ సత్తా, ప్రాతిభాసిక సత్తా అని. వ్యావహారిక సత్తానేమో ప్రపంచానికి, ప్రాతిభాసిక సత్తానేమో భ్రమస్థలంలో, స్వప్న స్థలంలో ఉండేది. తర్వాత పారమార్థిక సత్తానేమో పరమాత్మది. పరమార్థ సత్తా అంటే అది ఎప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు. ప్రాతిభాసిక సత్తా ఏంటి? ఉన్నట్టుగానే ఉంటుంది కానీ వస్తువు అక్కడ ఉండనే ఉండదు. తాడు పావుమారుగా కనిపిస్తుంది. స్వప్నంలో రకరకాల వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉన్నాయా? లేవు. పరమార్థ సత్తా అంటే ఎప్పుడు ఉండే ఉంటుంది కానీ దానికి లోపమంటూ ఉండదు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. అది ఎప్పుడా అసత్కల్పార్థంగా లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి దాన్ని, ఆ ఉనికిని సాక్షాత్ తత్వమసీతి వేదవచస. తత్వమసి అనే ఈ వాక్యం ఎక్కడి నుంచి?
తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్కులు వేదవాక్కులు. సాక్షాత్ తత్వమసీతి వేద బస యో బోధయత్యాశ్రితాన్. పరమార్థ సత్తా వ్యవహార సత్తతో కూడుకున్నవి ఇవి రెండు ఒకటి అని ఆశ్రితాన్ అంటే ఆశ్రయించిన వాళ్ళకి. ఎవరు ఆశ్రయిస్తారు? శిష్యులు ఆశ్రయిస్తారు, గురువు బోధిస్తారు. ఎందుకు ఆశ్రయించారు అంటే సత్తా స్ఫురత్తా రెంటికి సంబంధించిన వస్తువు ఏది, దేనివల్ల ఈ ప్రకాశం కలుగుతుంది, దేనివల్ల దీనికి ఉనికి ఉంది, నా యొక్క స్వరూపం ఏంటి అని తెలుసుకోవాలని ఇచ్చ కలిగిన శిష్యులను గురించి బోధయతి బోధిస్తాడు. దేని ద్వారా బోధిస్తాడు? తత్వమసి అనే వేదవాక్కు ద్వారా. తత్వమసి వాక్యాన్ని ఏ వాక్కు అన్నారు? నీ వాక్కు కాదు, నా వాక్కు కాదు, మన అమ్మగారు కాదు, తాతలు కాదు, ముత్తాతలు కాదు, సాక్షాత్ వేదవాక్కు. వేదం ఎక్కడి నుంచి వచ్చేసింది? మీ తాత రాశాడా, మా తాత రాశాడా? ఏ తాత రాయలేదు. వేదై అనేకై ఆమేవ వేద్య. వేదాంతకృత్ అంటే వేదాలను రచించిన వాణ్ణి నేనే, వేదాల ద్వారా తెలియబడేవాణ్ణి నేనే. అంటే ఎవరో ఒక ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఉల్లిపాయలు తినే అల్లమయ్య చెప్పిన వాక్కులు అవి కాదు. సాక్షాత్ పరమాత్మ నుంచి, పరమాత్మ యొక్క నిశ్వాస నుంచి వెలువడ్డాయి వేదాలు. అస్తి నిశ్వసితం ఋగ్వేదో యజుర్వేదో యధర్వణ. బ్రహ్మదేవు నుంచి నిశ్వాస నుంచి బయటకు వచ్చినాయంట. ఏమిటిది? ఋగ్వేదం, యజుర్వేదము, సామవేద, ధర్వణం. మన నిశ్వాస నుంచి ఏమొస్తుంది? గబ్బు గాలి, చీముడు వస్తుంది, ఇంకేం రాదు. నిశ్వాస అంటే అర్థమేమీ? లోపల గాలి బయటికి రావడం. మరి ఆయన యొక్క నిశ్వాస నుంచి 4 వేదాలు వచ్చినాయంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపం అన్నట్టే కదా. పరమాత్మ నుంచి వస్తే అన్నారు కదా నిన్న, శంఖంలో వస్తే తీర్థం అని. శంఖంలో వస్తే తీర్థం కాదు అసలు. సాక్షాత్ అది గంగా జలమే అయితే శంఖంలో పోసినా పోయకపోయినా తీర్థమే అవుతుంది కదా. లేని దానికి ఉనికిని తీసుకొని రావాలంటే శంఖం కావాలి. ఉనికి ఉన్నదానికి ఉనికి మనం తీసుకురావాల్సిన అవసరము లేదు. మనం రాసిన గ్రంథాలకు, ఇంకో గ్రంథాలకు వగైరా అంతా కూడా గొప్పతనం రావాలంటే దాని గొప్ప వాళ్ళకి దగ్గరికి తీసుకుపోయి వాళ్ళని అనన్య వినయాలు చేసి వాళ్ళకి ఇంత లంచం ఇస్తే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. కానీ సాక్షాత్ భగవంతుని ద్వారా వచ్చిన, నిశ్వాస ద్వారా వచ్చిన గ్రంథాలకు ఈ గమ్మత్తు అంతా కూడా ఈ గందరగోళం అంత చేయవలసిన అవసరము లేదు. అందుకొరకు వేదవచస అన్నాడు. సాక్షాత్ వేదవచస తత్వమసి అనే వాక్యం ద్వారా ఆశ్రితులకు బోధిస్తాడు. సాక్షాత్కరణాత్, సాక్షాత్ వేదవాక్కు ద్వారా బోధించారు కదా. ఆ వేదవాక్కును అనుసంధానం చేసి 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 ఆ తత్వమసి వాక్యం ఏ ఏకత్వాన్ని బోధిస్తూ ఆ ఏకత్వాన్ని గ్రహించిన తర్వాత, గ్రహించిన వాళ్లకు సాక్షాత్కారం అంటే అర్థమేమి? ఆ యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవడము. తెలుసుకున్న తర్వాత భవాంబో నిధో పునరావృత్తి నభవేతు. భవాంబోనిధి, అంబునిధి అంటే ఏంటిది? సముద్రం. భవం పుట్టుక అనే ఈ సముద్రంలోకి మళ్ళీ వాడు రాడు. ఎవడు? తత్వమసి మహావాక్యాన్ని అనుసంధానం చేసి 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 ఆ తత్వాన్ని గ్రహించిన వాడు మళ్ళీ సంసారం అనే సముద్రంలోకి రాడు. అవి అలాంటి గురుస్వరూపమైన దక్షిణామూర్తి నేను నమస్కారం. అలాంటి గురువు ఆయన. ఒకసారి బోధించగానే శిష్యుడికి మళ్ళీ సంసారం అనేది రాదు. మాలాంటి గురువులు కాదులే ఆయన. మాలాంటి గురువులు అంటే ఏదో 4 మాటలు చెప్పేస్తే 4 వస్తారు, పూజలు చేస్తారు, పాద పూజలు చేస్తారు, దర్శనం సమర్పిస్తారు, అదంతవరకు సరిపోతుంది. కానీ ఎలాంటి గురువు కాల? సాక్షాత్ శ్రోత్రుడు బ్రహ్మనిష్ఠుడై ఉంటే వచ్చిన సాధకులు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి ఆ విశేషణం, వీళ్ళకి ఈ విశేషణము. అలాంటి వాళ్ళకు తత్వమసి మహావాక్యాన్ని బోధించిన తర్వాత వెంటనే ఫలిస్తుంది అన్నారు. అందువల్ల సాక్షాత్ తత్వమసి వేదవచస యో బోధయతి ఆశ్రితాన్. ఆ వేదవాక్కు ద్వారా బోధించిన తర్వాత అనుసంధానం చేసి ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ సంసారం అనే సముద్రంలో పుట్టవలసిన అవసరం ఏదో, మాకు మోక్షమే కావాలంటుంది కదా. మరి ఇంక మోక్షం ఎట్లా వస్తుంది? ఇప్పుడు తత్వమసి మహావాక్యాన్ని విచారించక దాన్ని కనుక్కోవాలా వద్దా? అప్పుడు కానీ మోక్షమే వస్తుంది. ఇది మూల శ్లోకం యొక్క అర్థాన్ని మనం సంక్షేపంగా చెప్పుకున్నాం. ఇప్పుడు సురేశ్వరాచార్యుల యొక్క అభిప్రాయం ఏంటో మనం తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని గురించి ఇప్పుడు మనము వినబోతున్నాము.
అసత్కల్పేషు భావేషు జడేషు క్షణనాశిషు అస్తిత్వం చ ప్రకాశం చ నిత్యాతు సంక్రామతీశ్వరాత్ అన్నారు. రెండవ శ్లోకంలో అసత్కల్పేషు భావేషు పదార్థాన్ని ఏంటిది? అసత్కల్పం అంటే అసత్తుతో సమానమైనవి. అసత్ అంటే ఏంటిది? ఉనికి లేనిది. ఉనికి లేని పదార్థాలు ఏంటి? లోకంలో పదార్థాలు అంటే ఉనికి ఉన్నట్టే కదా. అసత్కల్పం ఉనికి లేని పదార్థాలు ఏంటి? ఎన్నిసార్లు విన్నాము. కుందేటి కొమ్ము, గొడ్రాలు బిడ్డాడు, గంధర్వ నగరము, ఇవన్నీ మరీచికలు, ఇవంతా కూడా అసత్తు. శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్యం వికల్ప. దాన్ని వికల్పం అంది యోగశాస్త్రం. అసత్కల్పం అంటే లేని వ్యవహారం జరుగుతుంది, అవి లేనే లేవు. అంతేకాకుండా భావేషు లేవని కాదు, అంటే పూర్తిగా కుందేటి మాదిరిగా లేకుండా పోలేదు, కానీ భావరూపంలో కనిపిస్తూ ఉన్నాయి. కనిపించినప్పటికీ ఒకప్పుడు అసత్తుగా ఉంటాయి. అంతేకాకుండా జడము అన్నారు. చైతన్యవంతమైన జడం ఏంటంటారు? స్వతహాగా చలనం లేని వస్తువులను జడం అంటారు. వాటిని అంటే చైతన్య భిన్నాన్ని జడం అంటారు. తర్వాత క్షణనాశిచు, ఉత్తర క్షణంలో మళ్ళీ అవి కనిపించవు. ఉత్తర క్షణంలో అలాగే ఉండదు, మళ్ళీ రూపం మారిపోతూ ఉంటుంది. అస్తిత్వంచ ప్రకాశంచ, దానికి ఉనికి, దానికి ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు శిష్యుడు. నిత్యాతో సంక్రమాతి ఈశ్వరాతో, నిత్యుడైన ఆ పరమేశ్వరు నుంచే సంక్రమిస్తుంది అని. సంక్రమించడం అంటే ఏంటిది? ఇదివరకు లేదు ఇప్పుడు వచ్చింది, ఇదివరకు లేదు ఇప్పుడు వచ్చిన దాన్నే సంక్రమణము అంటారు. లేనిది కలిగించడం సంక్రమణం అంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏంటిది అంటుకట్టారంటారే. అంటుకట్టడం అంటే అర్థం ఏమి? దానిలో ఆ గుణం లేదు, ఇంకో దాని ద్వారా గుణాన్ని అందులోకి తీసుకొస్తారు, దాన్ని అదే అంటారా? అంటుకట్టడం అంటారా? అట్లాగే అంటే అంటుకట్టడమే. ఇప్పుడు ఒక తీపి కొమ్మని తీసుకొచ్చి పుల్లటి కొమ్మకు గడితే ఏమవుతుంది? దాని యొక్క తీపిదనం దానిలో పోతుంది. అంటే లేని తీపిదనం దానికి వచ్చిందా లేదా? అంటే దాని తీపిదనం దీనికి సంక్రమించింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధి లేనివాడు ఉన్నాడు. బుద్ధి లేని వాడిని దగ్గరికి వెళితే బుద్ధిమంతుడైనా సంక్రమించవచ్చు, లేదు వాడి బుద్ధిమంతం వీడికైనా రావచ్చు. వాడిని స్నేహం చేసి చెడిపోడయ్యా అంటాం, వాడిని స్నేహం చేసి బాగుపడ్డాడో అంటాం. అంటే లేని గుణము రావడం సంక్రమము అంటారు. అట్లాగే నిత్యుడైన ఈశ్వరు నుంచి సంక్రమించింది. ఈశ్వరుడు నిత్యుడా లేదా? ఇంతవరకు చెప్పారు కదా, నిత్యుడు ఈశ్వరుడు. ఆయనలో ఉన్న గుణాలు కూడా నిత్యమైనవి, దానిలో ఆయనలో ఉన్న ఉనికి కూడా నిత్యమైంది, ఆయనలో ఉన్న ప్రకాశం కూడా నిత్యమైంది. ఈ పదార్థాలు ఏంటి? అసత్ రూపము అంటే ఉనికి లేని పదార్థాలైనప్పటికీ భావరూపంలో ఉన్నాయి. దానికి ఉనికి ప్రకాశం రెండు నిత్యుడైన ఈశ్వరం నుంచే సంక్రమించాయి అని సమాధానం చెబుతూ ఉన్నాడు. ఎస్సైవ స్ఫురణం అన్నారు. స్ఫురణం అంటే అర్థం ఏంటిది? ప్రకాశం. స్ఫురణం అంటే నాకు స్ఫురించడం లేదండి, మీరు ఎప్పుడో చెప్పారు కానీ నాకు స్ఫురించడం అంటే నాకు జ్ఞాపకం రావడం లేదండి కదా, అంటే నాకు ప్రకాశించడం లేదు, నా బుద్ధికి ప్రకాశించడం లేదని అర్థం. అందువల్ల అసత్కల్పమైన జడోపమైన క్షణనాశంతో కూడుకున్న అస్తిత్వము ప్రకాశత్వం రెండు కూడా నిత్యమైన తత్వం నుంచి సంక్రమిస్తున్నాయి అన్న. అందువల్ల ఇవి పూర్తిగా ఏమన్నా అంటే పూర్తిగా లేకుండా పోలేదు. ఉత్తరకాలంలో ఉంటాయంటే ఉండవు, చైతన్యానికి భిన్నమై ఉన్నాయి. అయినప్పటికీ దానిలో స్ఫురత్త అంటే ఏంటిది? చైతన్యము. ప్రకాశం. స్ఫురత్త అంటే ఏంటిది? చైతన్యమే. తర్వాత ఏంటిది? ప్రకాశము. ఇవి రెండు కూడా నిత్య ప్రకాశము, నిత్య ఉనికి చైతన్యత్వం కలిగిన ఈశ్వరు నుంచి, పరమేశ్వరు నుంచి సంక్రమించాయి అని. తర్వాత ఆత్మసత్తైవ తత్త ఏషాం భావానాం నా తతోధిక. ఆత్మకే ఉనికి అయితే ఉందో ఆ ఉనికే ఈ వ్యవహార సత్త కలిగిన ఈ పదార్థాల యందు సంక్రమించింది. ఆత్మసత్త సత్త ఏషాం అంటే ఏషాం భావానం న తతోధిక. ఆత్మసత్తా అనే ఈ పదార్థాల యందు సంక్రమించి తదైవ స్ఫురణం చ ఏషాం నాత్మస్ఫురణతో అధికం. అంటే పరమాత్మ స్ఫురణ కంటే ఎక్కువ వాటిలో లేదు,
పరమాత్మ సత్తా కంటే ఎక్కువ సత్తా అందులో లేదు. ఆత్మలో ఉన్న సత్తానే దీనిలోకి వచ్చింది, ఆత్మలో ఉన్న స్ఫురణే దీనిలోకి వచ్చింది ఉంది కదా. ఆ తర్వాత జ్ఞానాని బహురూపాని తేషాంచ విషయాపి అహంకారో అనుషజ్యంతే సూత్రే మణిగణా ఇవ. జ్ఞానం ఎన్ని రకాలు? జ్ఞానం ఎన్ని రకాలు? బహురూపాలు అన్ని చెప్పుకున్నాం కదా. విషయాలు ఎన్ని ఉన్నాయో అన్ని జ్ఞానాలు ఉన్నాయి. మొదటి నుంచి ఎన్ని జ్ఞానాలు కలిగినాయి మనకు? ఎన్ని జ్ఞానాలు కలిగినాయి? లెక్కలేనన్ని జ్ఞానాలు. చాలా ఏంటి లెక్కలేనన్ని జ్ఞానాలు. ఏదేది చూస్తుంటున్నామో, ఏదేది వింటున్నామో, ఏదేది తింటున్నామో, ఏదేది వింటున్నామో అవన్నీ కూడా జ్ఞానాలే కదా. అందుకొరకు జ్ఞానాన్ని బహురూపాన్ని, జ్ఞానాలు అనేక రూపాలుగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే తేషాం విషయ అవి, విషయాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి జ్ఞానాలు కూడా రకరకాలు. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క విషయ జ్ఞానం. మనం కదిలితే చాలు ఒక జ్ఞానము కలుగుతూ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు విషయాలు వేరు వేరైనందువల్ల జ్ఞానాలు కూడా వేరు వేరుగా ఉన్నాయి, కానీ వాస్తవికంగా జ్ఞానము ఒకటే. విషయాలను బట్టి మారింది. మా ఇల్లు ఒకటేనండి, 4 కొడుకున్నందువల్ల 4 గోడలు పెట్టాం, ఇప్పుడు 4 గదులు అయినాయి అంటారా లేదా? అవునా కాదా? మొదలు ఇల్లు ఒకటిగానే ఉందా లేదా? 4 గోడలు పెట్టినందువల్ల ఇప్పుడు 4 ఇండ్లు అయినాయి. 4 ఇండ్లు అయినాయి, ఒక ఇల్లు అయినదా? అదేంటి? ఒకే ఇల్లు 4 గోడలు పెట్టారు, ఇప్పుడు 4 గదులు అయినా. మా ఇంటికి వెళ్తా అంటాడా? బయటికి పోయి నా గదికి వెళ్తానంటాడా? ఇప్పుడు 4 గదులైనాయా, 4 ఇండ్లు అయినాయా? తండ్రి దృష్టిలో 4, మావాడి ఇల్లుగా ఆ పక్కదండి అంటాడు, మావాడి గది ఆ పక్కదనడేవాడు అంటాడా? అయ్యో, ఈ వ్యవహారం గురించి లేకపోతే ఎట్లా? గది ఎట్లా అంటారు? తానుండేదైతే గది అంటాడు. ఒకే దానిలో 4 గదులు ఉన్నట్టయితే మావాడు ఉండే ఇల్లు అది, మా చిన్నోడు ఉండే ఇల్లు ఇది అంట. ఒక ఇంట్లో 4 గోడలు కట్టేసేసాము. ఎట్లయితే వేరువేలుగా ఉంటది. పోషణ ఇంగ్లీషు ఉన్న ఇల్లు 2 వేరు కదా. అట్లాగే మొత్తం జ్ఞానం ఒక్కటే, విషయాలు వేరు వేరైనందువల్ల జ్ఞానం కూడా వేరు వేరుగా భాషిస్తుంది. అందువల్ల జ్ఞానాలు అనేకమని దేనివల్ల వచ్చింది? విషయాలు అనేకమైనందువల్ల జ్ఞానాలు కూడా అనేకంగా భాషిస్తుంది. తర్వాత అహంకారే అనుషజ్యంతే సూత్రే మణిగణా ఇవ. ఆ జ్ఞానాలు కూడా అహంకారమందు ప్రకాశిస్తున్న ఎట్లా అయితే సూత్రమందు మనులు ఉన్నాయో, ఒకే సూత్రానికి ఎన్ని మనులు ఉన్నాయో, ఎన్ని పుష్పాలు ఉన్నాయో, ఎన్ని వస్తువులు ఎవడుతున్నాయో, అట్లాగే దానిలో అహంకారము నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఈ జ్ఞానం ఉంది, ఫలానా ఫలానా అని చెప్పుకుంటారో లేదా? అందువల్ల సూత్రంలో ఎట్లా ఇది మనులు ఇమిడి ఉన్నాయో అట్లాగే ఈ అహంకారమందు ఈ విషయ జ్ఞానం అంతా కూడా ప్రవేశిస్తుంది అని. కాబట్టి తర్వాత ప్రకాశాభిన్నమేవ ఏతద్ విశ్వం సర్వస్య భాసతే లహరి బుద్బుదాదీనాం సలిలాతన పృథక్తిథి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇదంతా కూడా? తత్వమసి మహావాక్యం చేత బోధించాడు కాబట్టి ప్రపంచం యొక్క స్వరూపం ఎటువంటిది, చైతన్యం యొక్క స్వరూపం ఎటువంటిది, ఇది దానికంటే భిన్నము కాదనే కదా దాని యొక్క స్వరూపాన్ని బోధించడము. అందువల్ల ప్రకాశాభిన్నం ఏవ ఏతది విశ్వం, ప్రకాశానికంటే అభిన్నమైంది, ప్రకాశానికంటే భిన్నమైంది కాదు ఈ విశ్వమంతా కూడా. ఎందుకు? ప్రకాశం చేతనే ఈ విశ్వమంతా కూడా భాషిస్తుంది. ఎలా? లహరి బుద్బుదాదీనాం కలిలాతన పృథక్ స్థితి అన్న. లహరి అంటే ఏంటిది? అలలు, తర్వాత బుడగలు, ఎన్నెన్నో వచ్చినాయి. ఎత్తెత్తుల అలలు వచ్చేసినాయి, దానిలో బురుగు వచ్చింది, బుడగలు వచ్చేసినాయి, సముద్ర తీరం పోతే అన్ని వచ్చేసినాయి. ఆ నీళ్ళ కంటే వేరా? నీళ్ళల్లోనే, నీళ్ళ ఆధారంగానే నీళ్ళ కంటే భిన్నంగా మనకు ప్రకాశించినాయి. సముద్రంలో నీళ్లు, నీళ్ళల్లో అలలు, అందులో చిన్న అలలు, పెద్ద అలలు, బుడగలు, బురుగు, నాచు అన్నీ కూడా నీళ్లను ఆధారంగా చేసుకుని వచ్చి నీళ్ళ కంటే భిన్నంగా కనిపించినప్పటికీ నీళ్ళ కంటే వేరు కాదు. అట్లాగో ఈ విశ్వంతా కూడా పరమాత్మ చేత భాషించినందువల్ల పరమాత్మ కంటే భిన్నము కాదు, పరమాత్మ రూపమేను అని ఈ విధంగా చెబుతూ జానామిత్యేవ జ్ఞానం భావాన్ ఆవిశ్య వర్తతే.
నాకు ఇది తెలుసు అనేది ఏ జ్ఞానం అయితే ఉందో అది భావాన్ని ఆవిశ్య భావ పదార్థాన్ని ఎందు ప్రవేశించి అహంకారము నాకు తెలుసు అంటుంది. అయితే ఆ తెలివి అంటే ఏంటిది? ప్రకాశం. తెలివి అంటే జ్ఞానం కదా. నీకు తెలియలేదంటే నీకు జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం అంటే ఏంటిది? ప్రకాశము. అంటే ఒక వస్తువును ప్రకాశింపజేసేది. ఇది ఎలా వచ్చేస్తుంది అంటే ఆ వస్తువునందు ప్రవేశించి ఇది నాకు తెలుసు అంటుంది. ఈ అగ్గిపెట్టే నాకు తెలుసు అన్నమా లేదా? అంటే అగ్గిపెట్టె యందు మన బుద్ధి ప్రవేశించి దాన్ని వ్యవహారము చేస్తుంది. అది దాని యొక్క విషయం తెలియకపోతే వ్యవహారం వచ్చేస్తుందా? రాదు. అలాగే జ్ఞాతం అయ్యేతి తత్ పశ్చాతో విశ్రామ్యతి అంతరాత్మని. జ్ఞాతమ్మయ మొదలు తెలుసుకుంటాడు, ఇది నాకు తెలిసింది అని. ఆ విషయానికి సంబంధించిన విషయం నాకు తెలిసిందని అప్పుడు ఏం చేస్తారు అంటే పశ్చాత్ విశ్రామ్యతి అంతరాత్మని. ఆ తర్వాతనేమో ఆయన విశ్రాంతిని పొందుతారు. ఈ విషయం నాకు తెలుసు అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? విశ్రామ్యతి. అట్లాగే ఇది తత్వం తెలుసుకొని ఆ తత్వాన్ని నేను తెలుసుకున్నాననే ఉద్దేశం చేత పరమాత్మ యందు విశ్రాంతి పొందుతా అంటే తన నామరూపాలు లేకుండా పరమాత్మ రూపమయ్యే ఉండిపోతాడు. ఘటాధికాని కార్యాన్ని విశ్రామ్యంతి మృదాదిషు. ఎట్లాగైతే ఘటకం అనే కార్యము మట్టిలో విశ్రాంతి పొందుతుందో, గుడ్డ అనే కార్యము పంతువులలో విశ్రాంతిని పొందుతుందో, అట్లాగే విశ్వమంతా కూడా ప్రకాశానికి భిన్నం కాదు కాబట్టి విశ్రామ్యేత్ పరమేశ్వరే, పరమేశ్వరుని యందే విశ్రాంతిని పొందుతుంది. ఎప్పుడు? ప్రళయకాలంలోనేమో విశ్రాంతిని పొందినప్పటికీ మళ్ళీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం నష్టమైన తర్వాత మళ్ళీ ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. మొత్తానికి ఎట్లాగైతేమి పరమాత్మ ప్రకాశించేతనే ప్రకాశిస్తుంది కాబట్టి చివరకు పరమాత్మ యందే మళ్ళీ విశ్రాంతిని పొందుతూ ఉంటుంది. ఎందుకని పరమాత్మ ద్వారా ప్రకాశిస్తుంది అంటే చైతన్యం ద్వారా, చైతన్య ప్రకాశం ద్వారా ప్రకాశిస్తుంది కాబట్టి. సగతేనైవ కాళిం నా దర్పణం మలినం యథా అజ్ఞానేనావతం జ్ఞానం తేన మీయంతి జంతవ. ఇప్పుడు మరి పరమాత్మ ప్రకాశం చేత ఈ విశ్వాంతా కూడా ప్రకాశిస్తుంది అన్నారు కదా. మరి అన్ని వస్తువులు ఒక రకంగా ప్రకాశించాలా? అందరికి ఒకే రకమైన జ్ఞానం కావాలా? అందరూ సుఖంగానైనా ఉండాలా? అందరూ దుఃఖంగానైనా ఉండాలా? మరి రకరకాలు కనిపిస్తున్నారు అని ఒకవేళ ప్రశ్న వేస్తావేమో. వేస్తావా లేదా? తప్పనిసరి వేస్తా ఉంటారు మీరైతే. దానికి చెప్తున్నారు సగతేనైవ కాళింన దర్పణం మలినం యదా. తనలో ఉన్న మలినత్వం చేత అద్దం మలినమైంది కానీ దానిలో మాలిన్యం లేకపోతే అద్దం మాలిన్యం అవుతుందా? ఈ అద్దం, ఇక్కడ ఒక అద్దం ఉంది అనుకోండి, దీనిలో మాలిన్యం చేత ఇది కప్పబడింది కానీ పక్కకున్న అద్దం కప్పబడలేదుగా. అందుకొరకు ఏ కట్టెకు అగ్ని తగిలితే అదే కాలిపోతుందని సామెతుందా లేదా? ఏ అద్దంలో మురికుంటే ఆ అద్దమే మలినమైపోతుంది. ఏ అద్దంలో మురికి లేదో దానికి మాలిన్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అట్లాగే అజ్ఞానేనావతం జ్ఞానం తేన ముయ్యంతి జంతుదా. అజ్ఞానం చేత వాని యొక్క జ్ఞానం కప్పబడింది కాబట్టి నా యొక్క సర్వంటిది అని తెలియని కారణం చేత మోహింపబడుతున్నాడు. నేను ఫలానా 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 అనే భావం చేత మోహింపబడుతున్నాడు. విషయాన్ని పూర్తి చేశాడు. ఎందుకొరకు ఘటాకాశో మహాకాశో ఘటోపాధి కృతో యథ దేహోపాధి కృతో భేద జీవాత్మ పరమాత్మనో. నువ్వు అనవచ్చుగాక పరమాత్మ ప్రకాశించేది ప్రకాశించినందువల్ల అంత పరమాత్మ